ఆ 3 బ్యారేజ్లో ఉపయోగించిన సీకెంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, which is the apex body created by an act of parliament and consisting of the highest experts in the country, has said ఈ 3 బ్యారేజ్లు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, ఇది సస్పెక్ట్గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్ రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పటి యాజ్ ఇట్ ఈస్గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజ్లు ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు. ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజ్లు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే, మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి వాటర్ ఇప్పుడు ఇంపౌండ్ చేయడానికి వీలు లేదు, స్టోరేజ్ చేయడానికి వీలు లేదు, అది దానికి ఫౌండేషన్ డిఫెక్టివ్గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇచ్చిపోయినారు. మరి ఆ విషయంలో సుదీర్ఘంగా ఇప్పుడు ఇంజనీర్లు ఏదైతే స్టడీ చేసిండో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఘోర తప్పిదం వాళ్ళ కక్కుర్తికి తుమ్మడి ఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగట్టకి షిఫ్ట్ చేసి తెలంగాణకి శాశ్వతంగా నష్టం చేసింది, అన్యాయం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. 38,000 కోట్లకి 16 లక్షల కిలోమీటర్లకి ఇప్పటి వరకు పూర్తయిపోయి ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది. ఆ ప్రాజెక్టుని మేడిగట్టకి షిఫ్ట్ చేసి నార్త్ తెలంగాణ రైతులందరికీ, నార్త్ తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి ఖరాఖండిగా నేను చెప్తున్నా. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది, ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం ఏదైనా ప్రమాదం జరిగితే. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. తొంకువారు నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు. అన్నిటి మీద కనుక ఎన్డీఎస్ఏకి పాత్ర ఉంటే ఈ పాటికి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఆ 8 మందిని చంపి ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శివాల్ని బయటికి తేలేందుకు మిమ్మల్ని జైలు పంపాలి. ఈ పాటికి రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని. ఎక్కడ కూడా లేదు, ఎన్డీఎస్ఏ పాత్ర ఉండదు.